నెల్లూరు సిటీ కోటమిట్ట హజరత్ సయ్యద్ మీరాముద్దీన్ షా ఖాదరీ దర్గానందు గార్వి షరీఫ్ ఫాతిహా కార్యక్రమం ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దర్గా కమిటీ ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా మరియు సెక్రటరీ షేక్ జాఫర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్డీ నౌషాద్, ట్రెజరర్ పఠాన్ మీరా, జాయింట్ సెక్రటరీ ఎస్కే ఇస్మాయిల్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరం ఫాతిహా అంటే పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులందరికీ అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మీడియా ద్వారా దర్గా సెక్రటరీ షేక్ జాఫర్ తెలిపారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు ఇమామే జాఫర్ సాదిక్ గ్యార్మీ సందర్భంగా హజరత్ సయ్యద్ మీరాముద్దీన్ షా ఖాదీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది వచ్చిన వాళ్ళందరికీ గ్యార్మీ షరీఫ్లో భోజనాలు కానీ కీర్కూరాలు కానీ ప్రతి ఒక్కరికి అందేలా మా కంపెనీ నెంబర్ కానీ మాకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే గ్యార్మీ షరీఫ్ చేస్తున్నాం. ఈ గంధం కానీ మా కమిటీ వచ్చిన తర్వాత నుంచి అంతా డెవలప్ చేయాలని చెప్పి మా ఉద్దేశంతో దర్గా నిర్వహణ కూడా జరుగుతుంది. తొందరలోనే మసీద్ పనులు కూడా అది కూడా తొందరలోనే చేపట్టడం జరుగుతుంది. అందరూ భక్తులందరూ మా కమిటీకి అందరూ సహకరించాలని చెప్పి మేము ఉద్దేశంతో ఈ అన్ని కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాం. ప్రతి పండుగ దస్తీర్ గ్యార్మీ కానీ ఈ గ్యార్మీ కానీ అన్ని ప్రతి ఇమామే జాఫర్ సాదిక్ గ్యార్మీ కానీ వేలాది మంది వస్తున్నారు, మాకు దీవిస్తున్నారు. ఇంకా మేము ప్రతి సంవత్సరం ఈసారి కూడా 5 మంది లాంటి ఇంచుమించు 2000 మంది పైగా భోజన అరేంజ్మెంట్ చేశాము. అందరూ మాకు సహకరించిన అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా అధ్యక్షులు గారైన కరీముల్లా గారు, మరి మా కమిటీ మెంబర్లు వైస్ ప్రెసిడెంట్ కానీ జాయింట్ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ మా కమిటీ మెంబర్లు అందరూ నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇవాళ ఒక దుఃఖమైన ఏంటంటే మా మిత్రుడైన మా జాఫర్ షరీఫ్ గారు ఇలా అకాల మరణం చెందారు. అది ఒక మనసులో ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం పెట్టుకున్నాను, లేకపోతే మాత్రం మాకు చాలా దుఃఖంగా ఉంది. మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు, మాకు చాలా దుఃఖంగా ఉంది. నా మిత్రుడు చనిపోవడం బాధాకరంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మా తరఫున ప్రార్థన చేస్తున్నాం, దుఆ చేస్తున్నాం. వాళ్ళు బాగుండాలని, వాళ్ళ భార్య బిడ్డలకి సుఖ సంతోషాలు ఉండాలని. ఎందుకంటే ఒక మిత్రుడిని ఇలా 5 నిమిషాల్లోనే నిన్న బాగున్నాడు, మాతో కలిసి నిల్చున్నాడు, అంతలోనే అకాలం మనలో కరగడం మాకు చాలా దుఃఖంగా ఉంది. అందుకోసం మా కమిటీ తరఫున సంతాప సభగా మేము కోరుకుంటున్నాం.